హలో అండి, వెల్కమ్ టు హన్విక్ వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ అండి. సింపుల్గా వాళ్ళు ఎలా చేస్తారో నేను కూడా అలానే చేసి చూపించానండి. సో మీరు ఈ రెసిపీని ఎండ్ వరకు చూడండి. దీనికోసమని ముందుగా కేజీ చికెన్ తీసుకోండి. మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇక్కడ మేమైతే కేజీ చికెన్ తీసుకొని చేస్తున్నామండి. సో కేజీ చికెన్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకునండి. ఆయిల్ ఇక్కడ కొంచెం ఎక్కువే వేసుకునండి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలానే ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలానే ఆనియన్స్ ఎక్కువ వేసుకోనండి. ఇక్కడ 2 ఆనియన్స్ పెద్దగా ఉంటాయి కదా ఆనియన్స్, అవి తీసుకొని ఇలా కట్ చేసుకోనండి. మీడియంగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలానే కొంచెం కరివేపాకు వేసుకొని వాటన్నిటిని అయితే బాగా మగ్గనివ్వండి. ఆనియన్స్ అన్నీ బాగా మగ్గనివ్వండి ఆయిల్లో. ఒక 5 మినిట్స్ అలా మంచిగా మగ్గనివ్వండి. అవి కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి దాన్ని బాగా కలుపుకోండి. అది పచ్చివాసన పోయే వరకు దాన్ని అయితే వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా వేగనివ్వండి. అది పచ్చివాసన పోతే చికెన్ చాలా బాగుంటుంది. సో అది పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత దానిలోకి అయితే చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకొని ఒకసారి దాన్ని బాగా కలుపుకోండి. మొత్తం అదంతా దానికి పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోండి. మంచిగా 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోండి. మళ్ళీ చికెన్ని చూడండి మంచిగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫస్ట్ మంచిగా ఉడికిపోతుంది. అది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ మంచిగా చికెన్ ఉడికించుకోనండి. మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోండి. చాలా బాగుంటుందండి కర్రీ. అసలు చాలా బాగా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మంచిగా తినేయొచ్చండి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఓ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వాటరు టమోటో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మంచిగా చాలా బాగా వస్తుందండి ఈ కర్రీ అయితే. చాలా బాగుంటుంది టేస్ట్. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికిచ్చేసుకోండి మంచిగా. ఓ 5 మినిట్స్ తర్వాత అయితే కారం యాడ్ చేయండి. కారం కూడా ఎక్కువే తింటారు కదా బ్యాచిలర్స్. కారం, ఉప్పు, ఆయిల్ వీళ్ళు ఇవి ఉంటేనే చికెన్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా తింటారండి. ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటారు వాళ్ళు. సో కారం వేయండి. 4 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మంచిగా వేసుకొని దాన్ని కూడా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మంచిగా మూత పెట్టుకొని అలా ఉడికిచ్చేసుకోండి. ఆయిల్ మొత్తం పైకి తేలితే చికెన్ ఉడికిపోతుందండి. ఆయిల్ తేలిన తర్వాత ఇక్కడైతే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. సరిపోతుంది. జస్ట్ 5 మినిట్స్ సరిపోతుందండి. ఒకసారి ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఫైనల్గా దీంట్లోకి అయితే కొత్తిమీర యాడ్ చేయండి. అంతే అండి, మనకి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలానే ఈ ప్రొసీజరే ఫాలో అవ్వండి. రైస్లోకి, చపాతీలోకి అప్పుడప్పుడు మంచిగా ఇలా చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కమెంట్స్ చేసి అడగండి. థ్యాంక్ యూ.